హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కాంతారా 1 ట్రైలర్ రిలీజ్ అవ్వడం మనం చూసాం నిన్న. కాంతారాకు ప్రీక్వెల్ అని చెప్పుకోవాలి. మరి కాంతారా అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి అందరినీ కూడా అబ్బురపరిచిందని చెప్పుకోవాలి. సో అటువంటి సినిమాకి ప్రీక్వెల్ అనౌన్స్ చేసి ఇవాళ అక్టోబర్ 2కు రిలీజ్ కు సిద్ధం చేయడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. మరి ఎలా ఉంది కాంతారా ప్రీక్వెల్ కి సంబంధించి ఈ ట్రైలర్ కావచ్చు, ఈ సినిమాలో విజువల్స్ కావచ్చు, మరి ఎలా ఉండబోతుంది ఈ సినిమా? సో కంప్లీట్ గా కాంతారా గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయిన అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సో ప్రీక్వెల్ తో వచ్చేస్తున్నాడు ఈసారి కాంతారాకి ప్రీక్వెల్ గా రిషబ్ శెట్టి. నేను వచ్చిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్? ఎలా ఉండబోతుంది అని బట్టి చూస్తే సినిమా? అదే అంటే ఈ సినిమా పట్ల ఏవైతే అంచనాలు ఉన్నాయో అంచనాలను పెంచేలాగా ఉందని మనం చెప్పొచ్చు. ట్రైలర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కాంతారా అనే సినిమా నువ్వు అన్నట్టు ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా వచ్చింది, చాలా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు అది ఆ కాంతారా సినిమా చాలా పరిమితమైనటువంటి బడ్జెట్ లో తీసిన సినిమా అది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి బడ్జెట్ 100 కోట్లు అంటున్నారు. అది చాలా తక్కువ బడ్జెట్ లో చేశారు. కొంతమంది 7 కోట్లు అంటున్నారు, 10 కోట్లు, అలాగే ఏదైనా 10-15 కోట్ల లోపు తీసిన సినిమా అది 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు 100 కోట్లతో తీసినటువంటి ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీకి మరో 1000 కోట్ల సినిమా అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఈ పెంచేలాగా ఉంది ట్రైలర్ కదా. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే 1-2 సార్లు చూడాలనిపించేలాగా ఉంది. డెఫినెట్ గా ఇది మళ్ళీ కన్నడ వాళ్ళందరూ కూడా గర్వపడేలాగా ఉంటదని మనకు అనిపిస్తుంది. ఓకే, దీనికి రిషబ్ శెట్టి డైరెక్టర్, ఆయన యాక్టర్. అయితే కాంతారా 1 కి అంటే కాంతారాకి అప్పుడు నేషనల్ అవార్డు కూడా రావడం మనం చూసాం సార్. మరి ఇప్పుడు దీంతో కూడా మరొక నేషనల్ అవార్డు కొట్టే విధంగా ఉంది ఆ కాంతారా సినిమా, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు అని అనుకుంటున్నారు. సో అటువంటి రికార్డ్స్ ఏమన్నా, అటువంటి అవార్డ్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంది? అంటే మనం జస్ట్ ట్రైలర్ ని బట్టి మనం ఇది అవార్డు విన్నింగ్ ఫిల్మ్ అవుద్దని మనం చెప్పలేం. కాబట్టి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, అతను చాలా పరిమితమైనటువంటి వనరులతోటే అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇచ్చాడంటే ఇప్పుడు ఇది అపరిమితం అని అనలేం. కానీ 100 కోట్లు అంటే చాలా భారీ బడ్జెట్ కదా. పైగా ఇది రెమ్యూనరేషన్ల కోసం పెద్దగా ఎవరికి ఇవ్వాల్సినటువంటి ఇది లేదు. రిషబ్ శెట్టి తర్వాత రుక్మిణి వసంత వీళ్ళందరూ మామూలు ఇదే కదా. అంటే ఈ డబ్బు అంతా కూడా దేనికి పెట్టి ఉంటారు? మేకింగ్ కే పెట్టి ఉంటారు. కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ లోనే ఒక ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చినటువంటి రిషబ్ శెట్టి ఈ 100 కోట్లతోటి అద్భుతాలు చేసి ఉంటాడని నాకు అనిపిస్తుంది. మన విజువల్ చూస్తే ఆ విజువల్స్ కానీ లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ ఒక రేంజ్ లో ఉన్నాయి. మళ్ళీ అంటే ఒక KGF, ఒక కాంతారా ఇలాగా. అంటే నీకు చూడు, ఈ మధ్య కాలంలో కన్నడ నుంచి సినిమా వస్తుందంటే అందరూ అలర్ట్ అయ్యేలాగా ఉంది పరిస్థితి. సూ అండ్ ఫ్రమ్ సో అనే ఒక చిన్న సినిమా కోట్లు కొల్లగొట్టేసింది. ఇంకా మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా అసలు ఒక రేంజ్ లో కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా, అంతకుముందు KGF 2 గురించి మనకి తెలిసిందే. అలాగే అంటే అంతకు ముందు వరకు ఆదిత్య కన్నడ సినిమా అంటే పెద్దగా ఎవరికి అంచనాలు ఉండేవి కాదు. ఏదో ఎప్పుడైనా ఎవరైనా సరదాగా రిలీజ్ చేస్తే చేసుకోవడం తప్ప దానికి ఒక క్రేజ్ ఉండేది కాదు, సక్సెస్ కూడా ఉండేది కాదు. కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయిపోయి అక్కడ మొత్తం రికార్డులన్నీ బద్దలు కొట్టేసి అని చెప్పిన సినిమాలు మన తెలుగులో రీమేక్ చేస్తే నామినల్ గా కూడా ఆడేవి కాదు. ఇప్పుడు యోగి గాని, ముంగారు మలయ్య అని అక్కడ చాలా పెద్ద హిట్ అయితే ఇక్కడ వాన అని తీశారు. అలాగే మోనాలిసా అని ఇలా చాలా సినిమాలు అక్కడ చాలా పెద్ద హిట్ అని ఇది డెఫినెట్ గా తెలుగులో కూడా ఆడుతుందనే అంచనాలతోటి భారీగా ఖర్చు పెట్టి చేసినా కూడా ఏవి ఆడేవి కాదు. అందరూ ఫిక్స్ అయిపోయారు కన్నడలో ఆడతాయి కానీ ఎందుకో మనకి ఇక్కడ తెలుగులో ఆడవు అని ఉండేది. అలాగే కన్నడలో ఎంత పెద్ద స్టార్ కూడా ఇక్కడ మార్కెట్ ఉండేది కాదు, ఇంక్లూడింగ్ పునీత్ రాజ్ కుమార్ అక్కడ సూపర్ స్టార్, ఇక్కడ మన పవర్ స్టార్ లాగా. కానీ అతని సినిమాలు ఏమైనా ఇక్కడ ఆడినాయే? ఏది లేదు. సుదీప్ కావచ్చు, శివరాజ్ కుమార్ కావచ్చు, లేదా దర్శన్ కావచ్చు, గణేష్ కావచ్చు, ఇలాగ మనం మీడియాలో ఉన్నాం కాబట్టి మనకి వాళ్ళ పేర్లు తెలుసు తప్ప మన కామన్ ఆడియన్స్ కి ఎవరికి కన్నడ తెలియదు. వేరే తమిళ్ హీరోలు రజనీకాంత్ నుంచి సూర్య, విజయ్ ఆంటోనీ వరకు, శివకార్తికేయ వరకు దాదాపుగా 20 మంది హీరోలకి ఇక్కడ మార్కెట్ ఉంది. అలాగే మలయాళం నుంచి కూడా దాదాపుగా అప్పటి నుంచి మమ్ముట్టికి, మోహన్ లాల్ కి, సురేష్ గోపికి, ఇప్పుడు దుల్కర్ సల్మాన్,
ఇలాగ చాలా మందికి మార్కెట్ ఉంది. కానీ మొన్నటి వరకు కన్నడలో అటువంటి పరిస్థితి లేదు. ఓకే. కేజీఎఫ్ తర్వాత మొత్తం మారిపోయింది. అక్కడ హీరోలందరికీ ఇక్కడ మార్కెట్ ఉంటుంది. అక్కడ ఆడుతున్న సినిమాలు ఇక్కడ ఆడుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమా తర్వాత జాతీయ స్థాయిలో ఇప్పుడు గౌరవం సంపాదించుకుంటున్న సినిమా అంటే కన్నడ సినిమాగా మనం చెప్పొచ్చు. ఇందాక చెప్పాం కదా వరుసగా కేజీఎఫ్, కాంతార, మహావతార నరసింహ. ముఖ్యంగా ఇంకొక ఇక్కడ గమనించాల్సినటువంటి ఇదేంటంటే ఒక్క సూఫ్రమ్ సో పక్కన పెడితే ఇందాక మనం చెప్పిన ఈ సినిమాలు కేజీఎఫ్, మహావతార నరసింహ, కాంతార, ఇప్పుడు రాబోతున్నటువంటి కాంతార చాప్టర్ 1 ఇవన్నీ ఒకే బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు, పాంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన సినిమాలు. అంటే ఒక బ్యానర్ నుంచి వరుసగా ఇన్ని విజయాలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కదా. అది హ్యాట్స్ ఆఫ్ టు హోంబలే ఫిల్మ్స్. అంటే వాళ్ళ సెలక్షన్ కానీ వాళ్ళ ప్రమోషన్ కానీ దాన్ని మనం అభినందించక తప్పదు. ఇప్పుడు హోంబలే నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా కూడా ఒక రేంజ్ లో వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుండగా నాకు అనిపించిన ఇంకోటి ఏంటంటే అప్పుడు కాంతారా గాని, తర్వాత మొన్న వచ్చిన మహావతార నరసింహ గాని, ఇప్పుడు వస్తున్నటువంటి కాంతారా చాప్టర్ 1 గాని, ఇవన్నీ మెగా హీరోలకి సినిమాలతో పాటు విడుదలవుతున్నాడు. అంటే పోటీ గాని మనం అనలేం. కానీ ఇప్పుడు కాంతార సినిమా ఎప్పుడు వచ్చింది? గాడ్ ఫాదర్ తో పాటు వచ్చింది. ఇది మహావతార నరసింహ వచ్చి హరిహర వీరమల్లుతో పాటు వచ్చింది కదా. ఇప్పుడు ఈ సినిమా ఒక 1 వీక్ గ్యాప్, ఒక 1 వీక్ గ్యాప్ లో ఓజీ తర్వాత వస్తుంది. అది అంటే చాలా యాక్సిడెంటల్ గా జరిగిన ఇదే తప్ప పనిగట్టుకొని వాళ్ళ సినిమాల మీద మనం వెయ్యాలని చెప్పి, పైగా ఈ సినిమాలన్నిటినీ విడుదల చేసింది మన అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ నుంచి కదా. మన మహావతార నరసింహ కూడా ఆయన అంటే ఈ సినిమాని నేనే రిలీజ్ చేశానని ఆయన చెప్పుకోవడానికి కూడా మొహమాట పడాల్సి వచ్చింది. ఎందుకంటే హరిహర వీరమల్లుతో పాటు వచ్చింది. అంతకుముందు కాంతార ఏమో గాడ్ ఫాదర్ తో వచ్చింది. ఇప్పుడు ఏమైంది 1 వీక్, లక్కీలీ 1 వీక్ గ్యాప్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ కాంతారాకి ఎంత క్రేజ్ ఉన్నా కూడా థియేటర్లో దొరకవు. ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండి ఇలాగ కన్నడ సినిమాకి దీంతో పాటు సమానంగానో లేదంటే 10-20% థియేటర్లో ఇచ్చినా కూడా పెద్ద ఇదైపోద్ది. ఆయన ఒప్పుకున్నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. కానీ జస్ట్ వాళ్ళ సినిమాలతో పాటు విడుదలై ఎంత పెద్ద విజయం సాధిస్తుండో అనేది సరదాగా మనం మాట్లాడుకునే విషయం. అయితే క్రేజ్ మాత్రం విపరీతంగా ఉంది దీనికి. చూస్తుంటే ఆ ట్రైలర్ నేనే ఇప్పటికి 3 సార్లు చూసా. అంటే అంత బాగుంది కదా. అందులో ఒక స్టోరీ ఏంటన్నది చెప్తున్నాడు, ఆ ఎమోషన్ ఉంది, ఆ పర్ఫార్మెన్స్ ఉంది, ఆ మేకింగ్ వాల్యూస్ ఉన్నాయి, చాలా చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా మళ్ళీ కన్నడ ప్రేక్షకులు అందరూ కూడా చాలా గర్వంగా మా సినిమాని చెప్పుకునేలాగా ఉంటదని మనం చెప్పొచ్చు. ఓకే. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ డిస్కస్ చేసుకోవచ్చు. ఈ సినిమా సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. ఫస్ట్ టైం అనుకుంటారు. మరి సినిమా తర్వాత మళ్ళీ ప్రీక్వెల్స్ ట్రెండ్ ఏమైనా స్టార్ట్ అవుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. సో ఈ సినిమా ప్రీక్వెల్ తో వచ్చింది. మరి సినిమా తర్వాత వర్కౌట్ అవుతే ఎందుకు ప్రీక్వెల్ తీయకూడదు అని చెప్పేసి మొత్తం అన్ని ఇండస్ట్రీ ప్రీక్వెల్ స్టార్ట్ చేయొచ్చా? అవును. అంటే ఎప్పుడు కూడా ఒకటి సక్సెస్ అయితే అది ఒక ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది కదా. ఇప్పుడు మణిరత్నం లాంటి డైరెక్టర్ ఒకప్పుడు నాయకుడు, దళపతి, ఇటువంటి గొప్ప రోజా, బొంబాయి, ఇటువంటి గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ పొన్నియిన్ సెల్వన్ అనే సినిమా నేను ఎప్పటి నుంచో తీయాలని అనుకుంటున్నా కూడా నేను దాన్ని సెట్స్ కి తీసుకెళ్ళలేకపోయాను. కానీ బాహుబలి 1-2 వచ్చిన తర్వాత మనం కూడా ఇది ఒకే సినిమాగా కాకుండా 2 సినిమాలుగా తీయొచ్చు, అప్పుడు మనం పెట్టిన బడ్జెట్ వెనక్కి రాబట్టొచ్చు అనే ధైర్యంతో, నమ్మకంతో నేను చేశానని చెప్పి అలాంటి మణిరత్నం లాంటి ఫిల్మ్ మేకర్ ప్రకటించడం మనం చూసాం కదా. అంటే ఇప్పుడు కూడా ఒక సినిమా ఫస్ట్ పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్ హిట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ. అది మనం బాహుబలి విషయంలో చూసాం, కేజీఎఫ్ లో చూసాము, పుష్పలో చూసాం. అంటే మరీ దాన్ని ఏదో క్రేజ్ని క్యాష్ చేసుకోవడం కోసం చుట్టేసి ఆదరాబాదరాగా దాన్ని రిలీజ్ చేస్తే మనం చెప్పలేం. కానీ జనరల్గా ఇప్పుడు ట్రెండ్ అంటే జనరల్ ఇప్పుడు పుష్ప 3 అని జస్ట్ మన సుకుమార్ అనౌన్స్ చేసరికి దానికి విపరీతమైనటువంటి ఇది వచ్చింది కదా. అంటే ఆల్రెడీ ఆ పుష్ప 1-2 జనాల్లో విపరీతంగా వెళ్ళిపోయింది, మారుమూల పల్లెల్లోకి కూడా వెళ్ళిపోయింది.
అది పుష్ప 3 వస్తుందంటే దానికి పెద్దగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇన్ అవును. ఫిల్మ్ బ్రాండింగ్ తోటే ఆ సినిమాని తీసేయొచ్చు. కరెక్ట్ సార్. హ్యాపీగా ఒక 100, 200 కోట్లు ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ వచ్చేస్తది దానికి. అలాగే ఎప్పుడు కూడా ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత దానికి సీక్వెల్‌గా వస్తున్నదానికి అడ్వాంటేజ్ ఉంటది. ఈయన దీన్ని సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ అంటున్నాడు. 'బాహుబలి' కూడా పార్ట్ 2 అది ఒక రకంగా ప్రీక్వెల్ లాంటిది కదా! ఓకే. అంతే కదా! ఫ్లాష్ ఫ్లాష్ బ్యాక్ బ్యాక్. అది. హ్మ్. ఈయన కొంచెం ఇంకొంచెం క్రియేటివ్‌గా దీన్ని ప్రీక్వెల్ అని పేరు పెట్టి రిలీజ్ చేస్తున్నాడు. ఇది కూడా సక్సెస్ అయితది. ఇది డెఫినిట్‌గా సక్సెస్ అవుతది. దీనికి ఇది ఒక ట్రెండ్ సెట్టర్ లాగా అయ్యి గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలకి ప్రీక్వెల్స్ తీసినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా 'అదుర్స్' ఉంది. అవును. 'అదుర్స్' సినిమాకి సీక్వెల్ తీయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవును. చేయాలనే డిమాండ్ కూడా జనాల్లో ఉంది. ఉంది. ఆ సినిమా సీక్వెల్ తీస్తే చాలా బాగుంటది. ఎందుకంటే అందులో పంతులు పాత్రలో ఎన్టీఆర్ మేనరిజం కానీ, అతని డైలాగ్ డెలివరీ కానీ, ఆ జనరేట్ అయిన కామెడీ కానీ హిలేరియస్ ఉంటది. అవును. కాబట్టి దాని కొనసాగింపుగా ఆ క్యారెక్టర్‌ని కొనసాగిస్తూ సీక్వెల్ తీస్తే చాలా బాగుంటదని చెప్పి చాలా మంది, ఇప్పుడు కోన వెంకట్ గాని వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ కమిట్మెంట్స్ వల్ల దీనివల్ల అతను చేయలేకపోతున్నాడు. అలాగే ఎప్పుడు కూడా సూపర్ డూపర్ హిట్ అయిన ప్రతి సినిమాకి కూడా సీక్వెల్ చేయాలనే ఒక డిమాండ్ ఉంటది. ఇప్పుడు రిషబ్ శెట్టి ఏంటంటే ఇంకొంచెం ముందుకెళ్ళి అందరం సీక్వెల్స్ చేస్తున్నారు. దాన్ని మనం సీక్వెల్ ఎందుకు అనాలి? ప్రీక్వెల్ అందాం అని చెప్పి దీనికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లాగా లేదా ఇంకా బాగా ముందుకెళ్ళి ఇప్పుడు చూస్తుంటే బాగా వెనక్కి రాజుల కాలం నాటి సినిమా మనకి చూపించబోతున్నాడని మనకు అర్థమవుతుంది కదా. దానికి స్పిరిచువాలిటీ జోడించి ఒక పీరియాడిక్ ఎంటర్టైనర్ లాగా చేస్తున్నాడని అనిపిస్తుంది. కాబట్టి అతని ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా రిషబ్ శెట్టి ఇది ఆ కాంతారా సినిమాలో ఇది కానీ ఆ ఎమోషన్స్ ని వాటిని ఎలివేట్ చేసిన ఇది ఆ బీజిఎం కానీ ముఖ్యంగా క్లైమాక్స్ మామూలుగా ఉంటుంది ఆ కాంతారాలో. ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతాడు. కాబట్టి అది చూసినప్పుడు డెఫినెట్ గా ఈ సినిమా కూడా మళ్ళీ జనాల్ని ట్రాన్స్ లోకి తీసుకెళ్లి 100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందన్నట్టుగా మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.